సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రియదర్శి నటించిన డార్లింగ్ వై దిస్ కొలవరి డి మూవీ రివ్యూ. పెళ్లి చూపులు మూవీతో కమెడియన్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు ప్రియదర్శి. బలగం మూవీతో హీరోగా కూడా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అని అనుకోవచ్చు. కమెడియనా, హీరోనా, సపోర్టింగ్ ఆర్టిస్టా, గెస్ట్ ఆర్టిస్టా ఇలా కేటగరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రియదర్శి ఓ మంచి నటుడు. ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి, సరైన పాత్ర రాసి సరైన ఎమోషన్ సెట్ చేసి ఇస్తే దానికి కావాల్సినట్టుగా యాక్ట్ చేయగలిగే పర్ఫెక్ట్ యాక్టర్. పోతే ప్రియదర్శిని అతనిలో ఉన్న నటుడిని వాడుకుందాం అనుకునే వాళ్ళకంటే అతన్ని కమర్షియల్గా ఎలా క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అంటే ఇండస్ట్రీలో జనరల్గా ఉండే నీతే ఇది. ప్రియదర్శి లేటెస్ట్గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా డార్లింగ్. మరియు ఈ సినిమాలో అతన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే రాఘవ్. ఈ సినిమా చూసిన తర్వాత రాఘవ్ అనే పేరు అస్సలు మర్చిపోలేము. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు రాఘవ్ 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 అనే పేరు మోత మోగిపోద్ది. ప్రియదర్శి కూడా రాఘవ్గా రిజిస్టర్ అయిపోతాడు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈ రాఘవ్. రాఘవ్కి ఒకటే జీవిత లక్ష్యం, పెళ్లి చేసుకోవాలా, ఆ తర్వాత భార్యని హనీమూన్కి తీసుకువెళ్ళాలి ప్యారిస్కి. చాలా మామూలు కోరిక, కానీ ఆ కోరికే అతనికి శాపం అయిపోయింది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం అతను ఎన్ని అవస్థలు పడ్డాడు అంటే ఇంకెవరైనా అంత కష్టపడి ఉంటే ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ పట్టుకురావచ్చు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని భార్యని ప్యారిస్ తీసుకువెళ్ళటం అనేది చాలా కామన్ మ్యాటర్. కానీ కొన్ని జాతకాలు ఉంటాయి, వాళ్ళు చిన్న చిన్న విషయాల కోసం కూడా 7 సముద్రాలు ఈదాల్సి వస్తుంది. అలాంటి జాతకమే రాఘవ్ది. పెళ్ళైతే చేసుకున్నాడు, ఎంచక్క అందమైన అమ్మాయి దొరికింది భార్యగా. పోతే ప్యారిస్ తీసుకువెళ్ళటానికే అతను లెక్కలేనన్ని సాహసాలు చేశాడు. ఆ సాహసాలు ఏంటి, అవి ఎంత వినోదాత్మకంగా ఉన్నాయి, ఎంజాయ్ చేయటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ట్రైలర్ చూసే ఉంటారు. రాఘవ్కి ఎలాంటి కష్టం వచ్చిందో, ఎందుకు కష్టపడాల్సి వచ్చిందో, అలాంటి ప్రాబ్లం వేరెవరికి రాకూడదు కూడాను. పెళ్ళైన తర్వాత ఒకరి కోరికలు, ఒకరి రిక్వైర్మెంట్స్, ఒకరి డిమాండ్లు తీర్చడానికే భర్త అనేవాడికి జీవితకాలం సరిపోదు. అలాంటిది రాఘవ్కి బంపర్ ఆఫర్ తగిలింది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తోడుగా 5గురు వచ్చారు. పోతే వాళ్ళందరూ వేరువేరుగా లేరు, అందరూ ఆ అమ్మాయిలోనే ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే ట్రైలర్లో చూసాం కదా, హీరోయిన్కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. క్లియర్గానే చెప్పారు కదా ట్రైలర్లో. అపరిచితుడు మూవీలో రెమో, రామం, అపరిచితుడు, ఆ మాదిరిగానే ఈ అమ్మాయి కూడా సైకలాజికల్ కండిషన్ ఉంది. అలాంటి డిఫరెంట్ కండిషన్ ఉన్న పర్సన్ హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది, ఎవరైనా చెప్తే బాగుంటుంది, వార్తల్లో వినిపిస్తే బాగుంటుంది, పక్కింట్లో ఉన్నా బాగానే ఉంటుంది. ఒక మనిషికి భార్యగా ఉంటే ఆ భర్త అనుభవించే వేదన రకరకాలుగా ఉంటుంది. అంత కష్టం వచ్చింది పాపం రాఘవ్కి. ఆ కష్టం ఇంట్రెస్టింగ్ కష్టం అనే చెప్పొచ్చు. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ పాయింట్ విన్న తర్వాత ఎవరైనా సరే సాలిడ్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ విధమైన ఎక్స్పెక్టేషన్స్నే ఈ మూవీ టీమ్ ట్రైలర్తో ఇచ్చి పడేసింది తెలుగు ప్రేక్షకులందరికీ. ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ చూశారు కదా, సూపర్గా నవ్వించేస్తాం, వచ్చేయండి థియేటర్స్కి అన్నట్టుగానే చాలా సాలిడ్గా ప్రామిస్ చేసింది మూవీ టీమ్. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కామెడీ కాదు, కన్ఫ్యూజ్ చేశారు. నాకు కొంచెం థిక్ ఉంది, దానికో లెక్క ఉంది. పవర్ స్టార్ చెప్పినట్టుగానే థిక్ ఉండొచ్చు, పోతే దానికి ప్రాపర్ లెక్క ఉండాలి, లేకపోతే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాం. డార్లింగ్ ఈ సినిమా స్టోరీ పాయింట్లో ఇంట్రెస్టింగ్ థిక్ ఉంది, కానీ వేర్ ఇస్ ద లెక్క? ఐ థింక్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యాథమెటిక్స్లో పూర్ అనుకుంటా. సినిమాకి సంబంధించి ఫార్ములాస్ మంచి తీసుకున్నాడు, కానీ తప్పుగా చేశాడు. క్యాలిక్యులేషన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా పెట్టుకున్నాడు, తప్పుగా చేశాడు. నిజంగానే ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నాడు, దాన్ని కథగా చెప్పడానికి అతను ప్రిపేర్ చేసుకున్న స్క్రీన్ ప్లేలో బోల్డ్ అన్ని రెఫరెన్స్లు పెట్టుకున్నాడు. సినిమాలో స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేయడానికి సంబంధించి డైరెక్టర్ చాలా రెఫరెన్స్లు తీసుకున్నాడు. ముందు మారుతి ప్రేమ కథా చిత్రం దగ్గర మొదలు పెట్టాడు. ప్రశాంత్ వర్మ ఆ మూవీ రెఫరెన్స్ ఉంది, రాఘవ లారెన్స్ కాంచన మూవీ రెఫరెన్స్ ఉంది, రాజశేఖర్ సౌందర్య గారు కలిసి నటించిన మాయన బంగారం అనే సినిమా ఉంది, దాని రిఫరెన్స్ కూడా ఉంది సినిమా క్లైమాక్స్ లో. ఇన్ని సినిమాల్ని తీసుకెళ్లి మిక్సీలో వేసి తీసినట్టుంది ఈ డార్లింగ్ స్క్రీన్ ప్లే. పోతే ఆ డైరెక్టర్ ఏమో తమిళ అతను అంటున్నారు, మరి అతనికి తెలుగు సినిమాల మీద ప్రేమ ఎక్కువేమో. ఇక్కడ గమ్మత్తు ఏమిటి అంటే కథలో హీరోయిన్ కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ అనే డిజార్డర్ ఉంది, ఈ డైరెక్టర్ కి ఏమో మల్టిపుల్ జోనర్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఏదో ఉన్నట్టుంది. అన్ని కలిపాడు, ఎన్ని కలిపినా సరే ఫైనల్ గా ఎంటర్టైన్ చేసినట్టయితే బాగుండేది, కానీ డిసప్పాయింట్ చేశాడు, గట్టిగా డిసప్పాయింట్ చేశాడు. ఈ డైరెక్టర్ లో మరో కళాత్మకత కూడా ఉంది. ఇన్ని జోనర్స్ కలిపి ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేయాలి అనుకోలేదు. రాజ్ కుమార్ హిరానీ మాదిరి
స్టోరీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఇవ్వాలి అనుకున్నాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కు సంబంధించి. అన్ని బరువు బాధ్యతలు ఎత్తుకున్నప్పుడు ప్రతి విషయానికి న్యాయం చేయటం అనేది కష్టమైన విషయమే. అందుకనే ఈ సినిమా ఎటు కాకుండా అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ లేదు, అటు ఎమోషనల్ లేదు, ఇటు ఇన్స్పైరింగ్ లేదు, ఇంక ఏమీ లేదు. అంటే మారుతి ప్రేమ కథా చిత్రం సినిమా తీసేప్పుడు ఆయన సైకాలజీ డిస్కస్ చేయాలి అనుకోలేదు, ఎంటర్టైన్ చేయాలి అనుకున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ కి తగ్గట్టు ఇంట్రెస్టింగ్ గా సీన్స్ రాసుకున్నాడు, దుమ్ము లేపేశాడు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి అంటే ట్రైలర్ చూసిన తర్వాత డార్లింగ్ మూవీ నుండి కూడా ప్రేమ కథా చిత్రం మాదిరి సాలిడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. సినిమాలో కథలో అవసరానికి మించి మల్టిపుల్ ట్రాక్స్ వచ్చేసాయి. ప్రతి దాంతోనూ ఎంటర్టైన్మెంట్ చేయటం కాకుండా ప్రతి విషయానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా వెళ్లాల్సి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమో ఇంట్రెస్టింగ్ గా లేదు, బోర్ కొట్టించింది. ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే ఈ సినిమాలో నభా నటేష్ ఆమె శక్తికి మించిన, ఆమె నటనకు మించిన, ఆమె టాలెంట్కు మించిన క్యారెక్టర్ని ఈ సినిమాలో చేయించారు. ఒకే ఆర్టిస్ట్ మల్టిపుల్ షేడ్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ చేసి చేయటం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద టాస్క్. ఎక్స్పర్ట్స్, ఎంతో అనుభవం ఉన్న నటులు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సినిమా విషయానికి వచ్చేప్పటికీ క్రేజీగా వాళ్ళు ప్రయత్నించామని అనుకున్నారు, కానీ ఆ క్యారెక్టర్కి పెర్ఫార్మెన్స్తో వాల్యూ అయితే తీసుకురాలేదు. ఆ క్యారెక్టర్కి సంబంధించి డైరెక్టర్ కూడా కన్ఫ్యూజన్తో ఉన్నాడు. ఆ క్యారెక్టర్ పోషించిన నటి కూడా చాలా సందర్భాల్లో అవసరానికి తగ్గ నటనని ఇవ్వలేక తేలిపోయింది. ఇంకెక్కడ వాల్యూ యాడ్ అవుద్ది? నభా నటేష్ బాగా చేయలేదు అని చెప్పటం కాదు, కానీ ఆవిడైతే ఆ క్యారెక్టర్కి సరిపోలేదు. ఇంకా పవర్ఫుల్ ఆర్టిస్ట్ అవసరం. పోతే ఈ సినిమాకున్న ఒకే ఒక్క బ్యూటిఫుల్ హైలైట్ మాత్రం ప్రియదర్శి బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. రాఘవ్ అనే క్యారెక్టర్ డిజైనింగ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ ఆర్క్ లో కొన్ని పోర్షన్స్ లో వీక్ పాయింట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆ వీక్ పాయింట్స్ అన్నిటిని తన పర్ఫార్మెన్స్ తో సూపర్ గా కవర్ చేశాడు ప్రియదర్శి. అది ప్రొఫెషనల్ యాక్టింగ్ అంటే. తప్పుల్ని మర్చిపోయేట్టు చేస్తారు, వాటిని గుర్తుంచుకునే అవకాశం లేకుండా చేస్తారు వాళ్ళ ప్రతిభతో. అతను మాత్రం పాత్ర పరిధి మేర 100% ఇచ్చాడు. డైరెక్షన్ వీక్ గా ఉంది, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. దాని మూలంగానే ఆ సినిమా అనుకొని అంటే ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ తీసుకోవచ్చు. కానీ అతని క్యారెక్టర్కి మాత్రం, అతను పోషించిన పాత్రకి మాత్రం మంచి గుర్తింపు ఉంటుంది. తర్వాత ఎవరైనా ఓటీటీలో సినిమా చూసినా కూడా భలే చేశాడు ప్రియదర్శి అని ఖచ్చితంగా అనుకుంటారు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగానే ఉంటాయి. గెస్ట్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సోసోగానే ఉన్నాయి. అంతేగాని ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ కానీ ఇంపాక్ట్ఫుల్ పెర్ఫార్మెన్స్లు కానీ ఏమి లేవు ఈ సినిమాలో. ప్రియదర్శి మాత్రమే ఒక ఇంపాక్ట్ఫుల్ పెర్ఫార్మర్ ఈ సినిమాలో. సాంకేతిక విభాగాల్లో పనితీరు విషయానికి వస్తే వండర్ఫుల్ గా ఈ విభాగం పనితీరు ఉంది అని చెప్పడానికి లేదు, అవసరానికి తగ్గట్టు ఉన్నాయంతే. మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది. వివేక్ సాగర్ నుంచి కొంచెం బెటర్ మ్యూజిక్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, అది దొరకలేదు ఈ సినిమాలో. పోతే డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన డైలాగ్ రైటర్ శైలి బాగుంది. పోతే అన్ని సందర్భాల్లో ఆ వెయిట్ లేదు డైలాగ్స్ లో. కొన్ని సందర్భాల్లో మాత్రం మంచిగా ఎంటర్టైన్ చేశాయి డైలాగ్స్. మొత్తంగా డార్లింగ్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, కొంచెం గట్టిగా సహనాన్ని పరీక్షించే సినిమానే. ఎంటర్టైన్మెంట్ తక్కువగా, విసుగు ఎక్కువగా ఉంది ఈ సినిమాని చూసేప్పుడు. అంతే, అంతకుమించి చెప్పేది ఏం లేదు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.